హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ డైట్ ప్లాన్. ఈ వీడియోలో చికెన్ నగ్గెట్స్ ఎలా చేయాలో చూద్దాం. వీటిని ఈవినింగ్ స్నాక్ గాను, రైస్లోకి అయితే సాంబార్తో తినడానికి చాలా బాగుంటాయి. వీటి తయారీకి బోన్లెస్ చికెన్ను తీసుకోవాలి. ఇది సుమారు 3/4 కేజీ ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా 4-5 సార్లు నీళ్లతో కడిగి తీసుకోవాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి అన్నీ బాగా కలిసేలాగా కలపాలి. దీనిలోనే 1 గుప్పెడు పుదీనా ఆకులను కూడా సన్నగా తరిగి వేసి ఇంకొకసారి చికెన్ను బాగా కలుపుకోవాలి. చికెన్ను ఈ విధంగా నలుపుతూ కలపడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న చికెన్ను మూత పెట్టి పక్కన ఉంచుకొని 2 గంటల పాటు నాననివ్వాలి. 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకోసారి చికెన్ను బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి కావలసిన కోటింగ్ ఎలా చేయాలో చూద్దాం. 2 కప్పుల మైదా ఒక గిన్నెలోకి తీసుకుని 1 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. దీనికి 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి పిండంతా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా ఈ పిండిలో వేసి బాగా కోట్ చేయాలి. ప్రతి చికెన్ ముక్కకు పిండి పూర్తిగా పట్టించాలి. అన్నింటికి పిండి పట్టించాక కొంచెం పొడి పిండి మిగులుతుంది. దీన్ని పక్కన ఉంచుకోవాలి. పిండి పట్టించుకున్న చికెన్ను 15 నిమిషాలు అలా వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత ముక్కల్లోంచి నీరు వచ్చి ఇలా కొంచెం చెమ్మగా ఉంటాయి. మిగిలిన పొడి పిండిలో 3 టేబుల్ స్పూన్ల మైదా, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/4 స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు చికెన్ ముక్కలకు ఇంకొకసారి పిండిని పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ ముక్కలన్నింటికి పిండి పట్టించిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసి జల్లిస్తే ఎక్కువగా ఉన్న పొడి పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి కడాయిల్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత కొన్ని ముక్కలు వేసి వేయించాలి. ఈ సైజులో ముక్కలు వేగడానికి 7-8 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా మంచి రంగులోకి మారిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, క్రిస్పీ చికెన్ నగ్గెట్స్ రెడీ. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.